మంత్రులు ఒక రకంగా ఈయన మంత్రిగానే చూడాలి కాబట్టి డిప్యూటీ సీఎం అని ఇద్దరు మంత్రులు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఈ చర్చ తీసుకొచ్చారు అంటే ఓకే అది సింగిల్ ఎజెండా వాళ్ళ రాజకీయ వ్యూహం అయినా అయ్యి ఉండాలి. అందులో కూడా ఆయన క్లియర్గా రాసింది ఏంటి, ఇప్పుడు మీరు అన్నట్టు కాకపోతే ఆయన అన్నది ఏంటంటే అసలు ఎవరు అడగలేదు ఫ్రీ అనేది, ఫ్రీ బైస్ అనేది దేవర్ నాట్ ఆస్కింగ్ ఫ్రీ బైస్, దేవర్ నాట్ ఆస్కింగ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ క్లియర్గా రాశాడు. వాళ్ళు ఓన్లీ అడుగుతున్నది ఏంటి 25 years ఫ్యూచర్ అనేది. ఇది ఇక్కడ 25 ఏళ్ళు అనేది మనం ఇంతకు ముందు కూడా ఎన్నికల ముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలాసార్లు చర్చించుకున్నాం. ఎవరు పవన్ రావాలంటే 25 kg బియ్యం కావాలా, 25 kg భవిష్యత్తు కావాలా అనేది. ఇప్పుడు మళ్ళీ ఆ 25 అనే పదం తీసుకొచ్చారంటే ఓకే టీడీపీ ఇవన్నీ పక్కన పెడదాం, సింగిల్ అజెండా ఆలోచన గతంలో వీళ్ళు ఇచ్చిన అది మళ్ళీ ప్రజల ముందు తీసుకొస్తున్నారా, ఆ కారణం ఏదైనా ఉందా? ఇంకేం లేదు, బేసిక్ గా ఇవాళ రోజున మేము ఇది చెప్పాం ఇది జరగట్లేదు కూటమిలో అనేది అర్థం కావట్లేదు, అంత సీన్ ఏం లేదు. అదైతే నోటితోనే అనేవాడు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పడం అవ్వచ్చు కదా. ఇప్పుడు ఏంటి గూగుల్ వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, లేకపోతే లూలు వచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఉద్యోగాలు వచ్చేసినాయి అంటే 25 ఏళ్ల భవిష్యత్తు చూసారా, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదుగా, మేము ఆ ఇండస్ట్రీస్ అనేది తెచ్చాము, దాంతో మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇంకా చంద్రబాబుకి సమర్థన అవుతుంది కదా. ఆ రూట్ లోనే ఆలోచించాలి. అంటే ఈయన అన్నది అప్పుడు ఏంటి, యువతకి 10 లక్షలు ఇస్తాము ఒక్కొక్క నియోజకవర్గంలో, ఒక్కొక్క సంవత్సరం అది పెంచుకుంటూ వెళ్తాము, దానివల్ల వాళ్ళకి ఒక 25 ఏళ్ళు భవిష్యత్తు వస్తుంది, బియ్యం కాదు ఇలాంటివి చూసుకోవాలి, మేము వస్తే ఆ టైపు ఇప్పుడు ఏం లేవు కదా. అదేం లేదు, అది వాస్తవంగా ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నాడు. అది కూడా 10 లక్షలకి 5 కలిసి 5-10 మందో కలిసి ఉండాలట. అది అసలు జరిగేది కాదు, చచ్చేది కాదు. కానీ వీళ్ళ మేనిఫెస్టో